వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో శనివారం కూడా నాగార్జున సాగర్ డ్యాం 18 గేట్లను 5 అడుగుల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులు. టీఎంసీలలో 310.55 సమానం. నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 6,326 క్యూసెక్లు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,414 క్యూసెక్లు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్లు నీటి విడుదల అవుతుంది. నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుండి 1,97,303 క్యూసెక్ల నీరు వస్తుంది. నాగార్జున సాగర్ డ్యాం 18 క్రస్ట్ గేట్లను 5 అడుగుల ఎత్తి 1,44,864 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యాం 18 గేట్లను 5 అడుగుల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులు. టీఎంసీలలో 310.55 సమానం. నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 6,326 క్యూసెక్లు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33,414 క్యూసెక్లు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్లు నీటి విడుదల అవుతుంది. నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైలం జలాశయం నుండి 1,97,303 క్యూసెక్ల నీరు వస్తుంది. నాగార్జున సాగర్ డ్యాం 18 క్రస్ట్ గేట్లను 5 అడుగుల ఎత్తి 1,44,864 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.